స్మస్కతం తన్నావకల్పయోకం సాత్ నిత్యముద్విగ్నచేతసో మేఘమేతే వ్యతిక్రాంత దివసా వామనర్చతో. కంస భయముచే మా మనస్సులో సదా ఉద్విగ్నమై ఉండిన కారణమున మిమ్ము సరిగా గౌరవింపజాలక ఇన్ని రోజులు వృధా చేసితిమి. దీనికి ముందు 2 శ్లోకాలు భాష్యం లేదు, అది అర్థం చదువుతాను. పోషింప సమర్థుడయ్యును వృద్ధులకు తల్లిదండ్రులను పతివ్రతయకు భార్యను పుత్రుని గురువును పోషింపని వాడు బ్రాహ్మణుని గాని ఆశ్రయించిన వానిని గాని నిర్లక్ష్యపరచువాడు జీవన్మృతినిగా భావింపబడును. ఆరవ శ్లోకం. సమర్థుడయ్యును ఏ తనయుడు తన దేహముతో తన సంపత్తులతో తల్లిదండ్రులను పోషించుటలో విఫలుడగునో అట్టివాడు మరణానంతరము తన మాంసమునే బలవంతముగా తినవలసి వచ్చును. హరే కృష్ణ. ఈ స్టేట్మెంట్స్ కొంచెం చాలా బలంగా ఉన్నాయి. సమర్థత స్తోమత ఉండి తల్లిదండ్రుల్ని చూసుకోకుండా నిర్లక్ష్యం చేసేవాడు మరణము తర్వాత తన యొక్క మాంసాన్ని తనే భుజించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. కలి యొక్క ప్రభావం వల్ల అంత ఏంటి అంటే ఉపయోగించుకోవడం వదిలేయడం. పెద్దోళ్ళు చెప్తారు, నదిని దాటిన తర్వాత తెప్ప తగలబెట్టేవాడు. ఎంతవరకు కొంచెం ప్రేమ వలకపోస్తారు అంటే ఆస్తులు రాసించేంత వరకు ప్రేమ వలకపోస్తారు. ఇంకా ఆస్తులు వచ్చిన తర్వాత ఇంకా తల్లిదండ్రుల్ని పట్టించుకోరు. అంటే ఇటువంటి ఘోరాలన్నీ కూడా జరగడానికి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది లేని దానివల్ల. భాగవతం ఎవరన్నా చదివితే ఇవన్నీ తెలుస్తాయి. రెగ్యులర్గా చదివే వాళ్ళేమో కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం లాగా మనం చదువుకుంటూ వస్తే 23 సంవత్సరాలు పట్టింది ఈ సబ్జెక్ట్ తెలియడానికి. నేను 2003 సంవత్సరంలో ప్రారంభించాను భాగవతం ఒక్కో శ్లోకం. 23 సంవత్సరాలకి ఈ సబ్జెక్ట్ వచ్చింది. ఈ లోపల చదవకుండా ఉండే వాళ్ళకి తెలియదు, చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి, యోగ్యత అర్హత కలిగినటువంటి గృహస్థుని యొక్క ధర్మాలు కూడా ఇక్కడ చెప్పుకున్నారు. తల్లిదండ్రులను చూసుకోవాలా, పతివ్రత అయినటువంటి భార్యను చూసుకోవాలా, పుత్రుని చూసుకోవాలా, గురువుని చూసుకోవాలా. ఇంత ముందు రోజుల్లో గురువులు ఏంటి అంటే వ్యాపారాలు ఏం లేదు వాళ్ళకి. ప్రతి గృహస్థుడు కూడా, రాజు కూడా గురువుని పోషించేటువంటి బాధ్యత వాళ్ళకు ఉందన్నమాట. మరి గురువు అంటే గురువు ఒక్కరే కాదు, గురువు ఆయన ఆశ్రమంలో ఉంటే ఆయన కింద మళ్ళీ శిష్యులు ఉంటారు, ఆశ్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యవహారం అవన్నీ కూడా నడవాల. సో అందరూ సహకరించి ఆ గురువు యొక్క పోషణ బాధ్యత కూడా తీసుకోవడం వల్ల ఈ వ్యవస్థ అంతా కూడా నడిచేటువంటిది ఇంతకుముందు రోజు. సో మనం ఇక్కడ కృష్ణుడు ఏంటి అంటే
ఆయన భయానికే భయం కలిగించేవాడు. ఇక్కడేదో ఒక సామాన్యమైన బాలకుడు లాగా. అంటే ఒకటి, కృష్ణుడిది మనం జీవితంలోకి పోల్చుకునేదానికి లేదు. ఆయన వచ్చింది కార్యం వేరే. ఆయన బృందావనంలో ఇన్ని సంవత్సరాలు ఉండాలా, అక్కడ ఆ లీలలన్నీ చేయాలా. ఆ లీలలన్నీ చేస్తే వాటిని మనం స్మరించుకొని ధరించేదానికి ఒక అవకాశం మనకి ఇవ్వాలి ఆయన. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే, కంసుడి భయం వల్ల మేము దూరంగా ఉన్నాం. కంసుడి భయం ఈయనకేంటి? ఈయనకి ఎవరి భయం లేదు. అయితే ముందు పెద్ద పెద్దవన్నీ చెప్పాడు కదా ఆయన. తల్లిదండ్రులు చూసుకోకపోతే ఇట్ట అవుతుంది, ఇట్ట అవుతుంది, ఇట్ట అవుతుంది. దాన్ని మళ్ళా కొంచెం సమర్థించుకోవాలా, అందుకని ఈ విషయం అని చెప్తూ ఉన్నాడు. అయినా ఒక తల్లిదండ్రులనే కాదు, సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవుల్ని పోషించేది ఆయన. అది అర్థం చేసుకోవాలి మనం. అందుకని కొంతమంది వ్యతిరేక భావనలో ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత నాస్తిక భావనలో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటివన్నీ వెతుకుతుంటారు. చూడండి ఆయన ఇంత గొప్ప స్టేట్మెంట్లు ఇస్తున్నారు, తల్లిదండ్రులు చూసుకోకపోతే ఇది ఇది అని. కానీ ఆయన చూసుకున్నాడా? ఆయన కేవలం ఒక తల్లిదండ్రులే కాదు, సర్వజీవుల యొక్క పోషణ చూసుకునేటువంటిది దేవదేవుడే. ప్రతి ఒక్క వ్యక్తికి గాలి, ఆహారము, ఈ శరీరం, అనుభవించే శరీరం, ప్రతిదీ కూడా ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చారు. భగవంతుడు ఇచ్చారు. మనం ఈరోజు అందుకనే భూమి గీత ఆమె అంటూ ఉంటుంది, ఆమె నవ్వుకుంటుందంట. ఎందుకు నవ్వుకుంటుందంటే, ఈ స్థలం నాది, ఆ స్థలం నాది, ఈ యొక్క హద్దులు నావి, ఈ రాజ్యం నాది, వీళ్ళందరూ కొట్లాడుకుంటూ ఉంటే ఆమె నవ్వుకుంటుందంట. ఎందువల్ల అంటే, ఇట్లా అనుకున్న వాళ్ళని నేను ఎంతమందిని చూడలేదు, ఎవరూ లేరే ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ రాజ్యం నాదని అనుకున్నోళ్ళు, ఈ సైట్ నాది అనుకున్నోళ్ళు, ఈ పొలం నాది అనుకున్నోళ్ళు, ఆమె ఎంతమందిని చూసింది? 12 మంది సాక్షుల్లో భూమి కూడా ఒక సాక్షి కదా. మనలాంటి వాళ్ళని ఆమె చరిత్రలో ఎంతో మందిని చూసేసింది. హిస్టరీ ఎవరికన్నా బాగా తెలుసు అంటే ఆమెకే తెలుసు, భూమాతకే తెలుసు. హిస్టరీ ఎవరికన్నా అంటే ప్రతి ఒక్కడి హిస్టరీ, ఈ భూమి మీద పుట్టిపోయిన వాడి ప్రతి ఒక్కడి హిస్టరీ కూడా ఎవరికి బాగా తెలుసాయంటే భూమాతకు తెలుసు. ఎందువల్లంటే ఆమె సాక్షిభూతురాలుగా ఉంది కాబట్టి. అందుకని వీళ్ళు గొడవలు పడుతూ ఉంటే, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది గొడవలు పడుతుంటే, అరే మీదెవరిది కాదు, ఇది మీదెవరిది కాదు, ఇది భగవంతుడిది. మనం మధ్యలో వచ్చినటువంటి ఒక అద్దెకు ఉండేటువంటి వ్యక్తులం అంతే. ఆచార్యులు ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ శరీరమే ఒక అద్దె ఇల్లు. మరి ఈ అద్దె ఇంటికి కట్టే రెంట్ ఏందయ్యా అంటే, అద్దె చేసిన కర్మలు, మనం చేసుకున్న కర్మలే దీనికి అద్దె. ఈ యొక్క శరీరంలో ఎంతకాలం ఉండాలా అనేటువంటి కర్మ రుణం ఉన్నంత వరకు కూడా మనం ఎవరెవరికి రుణపడ్డామో ఈ శరీరం ద్వారా ఆ రుణాన్ని వాళ్ళందరికీ తీర్చుకునేదానికి సమయం ఉన్నంత వరకు మాత్రమే ఉండగలం ఈ అద్దె ఇంటిలో. ఆ రుణం తీరిపోయిన తర్వాత ఈ శరీరానికి మనకు సంబంధమే లేదు. అయితే మళ్ళా ఈ శరీరంలో కొత్త కర్మలు చేస్తాం మనం. కొత్త మందికి, కొత్తగా ఉండేటువంటి వ్యక్తులకు రుణపడతాం. అందుకనే ఎవరి దగ్గరైనా తీసుకోవాలన్నా, ఎవరి దగ్గరైనా తినాలన్నా మనం
అది అర్థం చేసుకోవాలా. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అన్నా మనం ఆ రుణాన్ని తీర్చుకోవాలా, తప్పించుకునేదానికి అవ్వదు. మరి తీర్చుకునేదానికి మళ్ళా పుట్టాల్సి వస్తుంది. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి మళ్ళా ఏంటి జన్మ, అసలు జీవితం అంటే ఏంటో తెలియడానికి ఒక 20 సంవత్సరాలు పట్టేస్తుంది. నాకెప్పుడైనా చిన్నపిల్లలు ఏదైనా పెద్దోళ్ళు వాళ్ళని కొట్టి దెబ్బలు తిని వాడు ఏడుస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. ఓరే నాయన పొరపాటున మళ్ళా పుట్టామంటే ఎన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళా పొరపాటున మళ్ళా పుట్టామంటే ఎన్ని ఎక్స్పీరియన్స్. వాడికి తెలియదు చిన్న వయసులో. వాడు చూసిన బొమ్మ అంతా కావాలంటాడు, తినేదంతా కావాలంటాడు, అది అక్కడికి పరిగిస్తాడు, ఇక్కడికి పరిగిస్తాడు, వాళ్ళు ఏమైనా దమా కొడతా ఉంటారు. ఊరు నాయన ఎన్ని ఎక్కడ పడతాం బాబు. ఒక్క తప్పిదం చేస్తే ఏంటి, ఇప్పుడుండే జీవితాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా చేసామంటే మళ్ళా మొదలవుద్ది సినిమా, మళ్ళా తల్లి గర్భంలో 9 మాసాలు ఉండాలా, మళ్ళా ఆ పెరిగేటప్పుడు రకరకాలైనటువంటి బాధలు. ప్రభుపాదులు వారు చెప్తారు, వాడిని ఉయ్యాల తొట్లో వేస్తున్నారు, చేమో నల్లో వెళ్ళి కుడుతుంది వాడిని, వాడు ఏడుస్తాడు. తల్లి అనుకుంటుంది వీడికి ఆకలేసిందని చెప్పి పాలు పట్టేస్తుంది, కానీ అక్కడ వాడిని కుడతా ఉంది. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పలేడు కదా, మాటలు రావు. ఏదో తిన్నాడు, అజీర్తి చేసింది, పొట్ట నొప్పిగా ఉంది, వాడికి చెప్పలేడు. మాటలు వచ్చేంత వరకు అదొక నరకం, మాటలు వచ్చిన తర్వాత ఇంకో నరకం. అమ్మానంగానే వీడిని ఎత్తుకొని పోయి స్కూల్లో వేసేస్తారు, మాటలు వచ్చేసేయాలి. ఎందువల్లంటే ఇంట్లో బల్లాకుండా ఉన్నారు, తల బొప్పి కట్టేస్తుంది. వాడు ఉండే అలమార్లో వస్తువులు లాగేస్తాడు, అది లాగేస్తాడు, ఇది లాగేస్తాడు, అన్నీ ఇల్లంతా గందరగోళం. గురుమహారాజు ఒకసారి ఒక లెక్చర్లో చెప్తా ఉన్నారు, చిన్నపిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మెయింటైన్ చేసినట్టు అని. ఒక ఇండస్ట్రీ అది. వాడు కొంచెం నడవడం నేర్చుకున్న తర్వాత, అటు ఇటు తిరగడం నేర్చుకున్న తర్వాత ఇంకా ఇల్లు గందరగోళం, అన్నీ లాగేస్తాడు అని ఒక నిమిషం గమ్ముకున్నాడు. నేను చిన్నప్పుడు బాగా అలసిపోయి జస్ట్ ఏదో అటు పనుక్కుంటే లక్ష్మి చిన్నగా ఉన్నప్పుడు వచ్చి కన్రెపెట్టి లేపేది అనమాట, నిద్రపోతా ఉంటే. నిద్రపోతుంటే కన్రెపెట్టి పట్టుకొని ఇట్లా లేపేది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విన్యాసాలు, తెలియని వయసు. తర్వాత వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రభుపాదులు వారు చెప్తారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ భౌతిక జగత్తులో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవించడానికి పోరాటం. ఇక్కడ జీవించాలంటే ఒక పెద్ద పోరాటం, అది పెద్ద పోరాటం. నిన్న నాతోటి డ్రైవింగ్కి వచ్చాడు రాజు, అతనికి లారీ ఉందంట, నాకు తెలీదు. పార్కింగ్ చేస్తుంటే ఎవడో తాగేసి ఇంకో లారీ వాడు గుద్దేశాడు. గుద్దేస్తే ఆ లారీ ఓనర్ తోటి మాట్లాడితే ఆడు దగ్గర బంధువేనంట ఆ లారీ ఓనరు. అతను ఏమన్నాడంటే, పర్లేదు నేను రిపేర్ చేయించేస్తాలే, వదిలేయండి మా వాడిని అన్నాడు. వదిలేశాడండి. మరుసటి రోజు ఫోన్ చేసి, నేను ఎందుకు చేస్తాను, నిన్నెవడు పార్కింగ్ అక్కడ చేయమన్నాడని మొదలుపెట్టాడు. మనోడు వాడితోటి గొడవ అనమాట. ఏంటా అరుపులు కేకలు అంటే, ఇది పరిస్థితి అని చెప్పాడు. ముందు రోజు ఒకటి చెప్పాడు, తర్వాత రోజు ఒకటి. దీన్నే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే. నువ్వు ఇక్కడ జీవించాలంటే ఒక్కొక్కడిని నువ్వు ఫేస్ చేయాలి. అందుకనే భగవంతుడు కురుక్షేత్ర సంగ్రామం అనేదాన్ని ఒకదాన్ని సృష్టించి మనకు చూపించాడు అనమాట. ఏంటంటే జీవితం అంటే ఒక సంగ్రామం. దుర్యోధనుడు ఉంటాడు, దుశ్శాసనుడు ఉంటాడు, శకును ఉంటాడు, కర్ణుడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యంలో ఉంటారని, ఒక్కొక్క చైతన్యంలో ఉంటారు. కలి యొక్క ప్రభావం పెరిగే కొంది
దుర్యోధనుడు ఎవరికి ప్రాతినిధ్యం అయ్యా అంటే కలిపురుషునికి ప్రాతినిధ్యం. సో ఈ కలి భావనలు ఎక్కువగా ఉంటాయి పెరిగే కొంది, కలియుగం పెరిగే కొంది స్వార్థ భావనలు ఎక్కువగా ఉంటాయి. నేను మొన్న బెంగళూరులో, నేను అమృతేష్ ప్రభు అని ఉంటారు, ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి ఆయన వెళ్ళాలంటే ఇద్దరం కలిసి వెళ్ళాము. దారిలో ఆయన ఒక విషయం చెప్తా ఉన్నాడు. దారిలో ఏదో ఒక హోటల్ కనిపించింది, అది చాలా రోజుల నుంచి ఉందంట. ఆయన చిన్నప్పుడు ఒకసారి ఆ హోటల్ దగ్గరికి వెళ్తే ఇద్దరు అడుక్కునేవాళ్ళు భార్యాభర్తలు ఉన్నారు. భార్య డప్పు కొడుతుంది, భర్త ఏంటంటే కొరడా తీసుకునేట్టు కొట్టుకుంటాడు ఒంటి మీద. అది నేను చిన్నప్పుడు, ఇప్పుడు ఎవరు అట్లా కొట్టుకునేవాళ్ళు కనపట్లేదు. ఆ డబ్బులు వేస్తారు, అది అతను కొట్టుకుంటుంటే డబ్బులు వేస్తారు, అదొక విన్యాసం. వాళ్ళిద్దరూ ఆ హోటల్ దగ్గర కూర్చొని, ఈయన హోటల్ నుంచి బయటకు వచ్చాడంట. 2 ప్లేట్లలో ఎవరో వాళ్ళకి ఇడ్లీలు దానం ఇచ్చారు తినడానికి. ఆ భార్య, ఆమె ప్లేట్లో 2 ఇడ్లీలు ఉన్నాయి, భర్త ప్లేట్లో 2 ఇడ్లీలు ఉన్నాయి. ఆ భార్య ఏం చేస్తుందంటే తన ప్లేట్లో 2 ఇడ్లీల్లో ఒక ఇడ్లీ తీసి భర్త ప్లేట్లో పెట్టి మీరు తినండి అని చెప్పి చెప్తుందంట. ఆయన అన్నాడు, అడుక్కునే వాళ్ళల్లో కూడా అప్పుడు ప్రేమలు అనురాగాలు ఉన్నాయి ఒక 30-40 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఎంత ఉన్నతిలో ఉన్నా కానీ ప్రేమలు అనురాగాలు లేవు అని చెప్పాడు. నాకు అది హృదయానికి హత్తుకునింది. నిజం పాయింట్. అడుక్కునేవాళ్ళు పాపం వాళ్ళు. కానీ ఆ భార్య, అరే భర్తకి ఎక్కువ కష్టపడుతున్నావు, కొట్టుకుంటున్నాడు అతను, ఓకే ఒక ఇడ్లీ ఎక్కువ తిని అని చెప్పి తన ప్లేట్ల నుంచి ఒక ఇడ్లీ తీసి పెట్టింది. నాకైతే ఆ క్షణం ఆయన చెప్పినప్పుడు కళ్ళు చెమర్చాయన్నమాట. ఆ భావనలు ఇప్పుడు మామూలు నాగరికులం అని చెప్పుకుంటున్నాం, మేము విద్యావంతులం అని చెప్పుకుంటూ ఉన్నాం, ధనికులం అని చెప్పుకుంటున్నాం, నాయకులం అని చెప్పుకుంటున్నాం, కానీ మనకు లేవు ఇప్పుడు. అది కారణం ఏంటి అంటే కలి యొక్క ప్రభావం రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది. కలి యొక్క ప్రభావం ఏంటి? కొట్లాటలకి కపటానికి యుగం ఇది. అందుకని భగవంతుడు ఈ భౌతిక జగత్తును విడిచిపెట్టిన తర్వాత గాఢాంధకారం అలముకునింది అన్నమాట. గాఢాంధకారం అలముకునింది. ఆ గాఢాంధకారం అదంతా కూడా మొత్తం వ్యాప్తి చెందింది, చీకటైపోయింది ప్రపంచం భగవంతుడు ఈ భౌతిక జగత్తును విడిచిపెట్టిన తర్వాత. సో ఉదయించే సూర్యుడులాగా భాగవతం అన్నటువంటిది ఉద్భవించింది. ఆ యొక్క చీకటులను ఛేదిస్తూ భాగవతం అన్నటువంటి ధర్మం ఉదయించింది. ఆ భాగవత ధర్మాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ చీకటి నుంచి విముక్తిని పొంది వెలుగులో జీవించేదానికి అవకాశం ఉంది. ఆ భాగవత ధర్మాన్ని ఆశ్రయించని వ్యక్తి ఆ అజ్ఞానాంధకారంలో జీవిస్తూ ఉంటాడు. ఆయనకి మనం శరణాగతి పొందాలా, భగవంతునికి శరణాగతి పొందిన వ్యక్తి యొక్క జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు భగవంతునికి శరణాగతి పొందుతామో మనల్ని మోసేది ఆయన, మనం కాదు. లేకపోతే మన మూత మనమే మూసుకోవాలి. ఎవడో ఒకటి నెత్తిని కట్టెలు పెట్టుకొని మూట పోతా ఉన్నాడంట, ఇంకొక అతను ఎద్దుల బండిలో పోతున్నాడంట. పోతా ఉంటే అతను అన్నాడంట, అరే నువ్వు చాలా బరువు మోస్తున్నావు, నా బండి ఎట్టా ఖాళీగా ఉంది, బండిలో కూర్చోవయ్యా అన్నాడంట. వాడు బండిలో కూర్చొని కూడా మూట నెత్తినే పెట్టుకొని ఉన్నాడంట. ఇతను అన్నాడంట, అరే బండిలో కూర్చొని మూట నెత్తిని పెట్టుకొని ఉన్నావు, బండిలో పెట్టచ్చు కదా అన్నాడంట. ఆడంటున్నాడంట, నా బరువే ఎక్కువగా ఉంది ఎద్దులకి బండికి, మళ్ళా ఈ మూట బరువు, కట్టెల మూట బరువు కూడా దానికి ఎందుకు ఇవ్వాలి, అందుకని నేను నెత్తిని పెట్టుకొని ఉన్నాను. మనలాంటి తెలివైనవాడు, నా బరువే ఎక్కువగా ఉంది బండికి, కట్టెల మూట బరువు కూడా నేను పెట్టుకున్నాను నెత్తిన, అది దాని బండి మీద పెట్టడం దేనికని నేనే పెట్టుకున్నాను. ఆచార్యులు చెప్పి ఏం చెప్తున్నారంటే, ఆయనకి శరణాగతి పొందిన తర్వాత ఆ బండి ఆయన
ఆయన మీద వదిలేయాల. నువ్వు భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా బరువులు మొయ్యొద్దురా నాయన. ఈ సైన్స్ అర్థం చేసుకో. నువ్వు భక్తి మార్గంలోకి ఇంకా శరణాగతి పొందిన వాడికి పొందని వాడికి వ్యత్యాసం ఉంది. నువ్వు శరణాగతి పొందితే ఆయన మీద పెట్టే బరువు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎదురుగా కూర్చొని చాలా మంది అడుగుతారు, ఎందుకు ప్రభుజీ అంత గట్టిగా అరుస్తారంటారు. అంత గట్టిగా అరిస్తే నేను నిద్రపోతున్నారు. కొంచెం నేను మెల్లిమెల్లిగా చెప్తే ఇంకేముంది, ఇంకా సోఫా అయిపోద్ది, దిండి ఒకటి తెచ్చుకొని పండుకో. స్టాండ్లు పెట్టుకోబాకండి, నిటారుగా ఇక్కడ ఒక స్టాండ్ లేకపోతే ఇట్లా కర్ర ఒకటి తయారు చేసుకోవాలి. సో ఆ భగవంతుడు మార్గంలోకి మనం వచ్చాము అంటే అర్థం ఏంటి అంటే ఆయన బండిలో ఎక్కాం. ఆయన బండిలో ఎక్కిన తర్వాత బరువులు బండి మీదకి దించేసుకోవాలా, ఇంకా నెత్తిన మొయ్యకూడదు. అట్టని చెప్పి ఇంకోటి బరువులు దింపడానికే ఆయనకి శరణాగతి పొందాలా? ఆ విషయం భగవంతుడే గీతలో చెప్తూ ఉన్నాడు. చతుర్విధాభజంతేమం, 4 రకాలైన వ్యక్తులు వస్తారు. దుఃఖాల్లో ఉండేవాళ్ళు కూడా వస్తారు, రారని కాదు. కానీ దాంట్లో ఇంకొక సత్యం ఉంది. నువ్వు భక్తిలో గన తీవ్రంగా నిమగ్నమైపోయి ఉంటే బండిలో బరువులు దింపడానికి అసలు నీ దగ్గర బరువులే ఉండవు. ఈ సత్యం అర్థం చేసుకోవాలా. బరువులు ఉంటే కదా దింపడానికి. నువ్వు భక్తిలో పూర్తిగా నిమగ్నమైపోతే బరువు ఎక్కడుంది? బరువులు లేవు, బరువులు లేవు. తర్వాత ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఈ భౌతిక జగత్తులో ఏ పరిస్థితి అయినా కానీ శాశ్వతం కాదు. దుఃఖము శాశ్వతం కాదు, ఆనందము శాశ్వతం కాదు. ఒక రాజు మంత్రికి చెప్పాడంట, నాకు ఒక మహత్తరమైన సందేశం ఇవ్వయ్యా. అది దుఃఖంలో ఆనందంలో, దుఃఖంలో కుంగిపోకుండా ఆనందంలో పొంగిపోకుండా ఉండేటట్టుగా ఉండేటువంటి సందేశం ఒకటి నాకు ఇమ్మన్నాడంట. మంత్రి ఒక ఉంగరం తయారు చేసుకొచ్చాడు. ఆ ఉంగరానికి పైన మూత ఉంది. దాని లోపల సందేశం ఉంది, స్వామి మీకు బాగా అవసరమైనప్పుడు ఆ మూత తెరిచి చూడండి అన్నాడు. ఒకరోజు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే శత్రురాజులు ఈయన్ని ఓడించే పరిస్థితి వచ్చేసింది. ఈయన ప్రాణాలు దాచుకునేదానికి పోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఆ గుర్రాల గిట్టల చప్పుళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే శత్రువులు సమీపిస్తున్నారు, నా ప్రాణాలు తీసేస్తారేమో అనేటువంటి భయము ఆందోళన ఇతన్ని బాగా ఆవహించేసింది. అప్పుడు మంత్రి ఇచ్చిన ఉంగరం గుర్తొచ్చింది. అప్పుడు ఆ ఉంగరం మూత తీసి లోపల ఏం మెసేజ్ ఉందో చదివాడు, సందేశం ఏముందో చదివాడు. లోపల ఏముందంటే ఏ సమయము శాశ్వతం కాదు, ఈ పరిస్థితి మారిపోతుంది అని. ఏ సిచ్యుయేషన్ కూడా శాశ్వతం కాదు, మారిపోతూ ఉంటుంది. ఆ సందేశం ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇతను ధైర్యంతో బయటకు వచ్చి మళ్ళా తన సైన్యాన్ని అంతా సమాయత్తం చేసుకొని మళ్ళా యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. మళ్ళా విజయాన్ని సాధించిన తర్వాత అహంకారం వచ్చింది. అహంకారం వచ్చినప్పుడు మళ్ళా ఆ ఉంగరం గుర్తొచ్చింది. మళ్ళా తెరిచాడు. ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితి కూడా శాశ్వతం కాదు. మన జీవితంలో ఈ సందేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకోసం అంటే విజయం వచ్చినప్పుడు ఉప్పొంగకుండా
దుఃఖం వచ్చినప్పుడు దిగజారకుండా మన చైతన్యాన్ని మనం ఉంచుకునేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సందేశం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందువల్ల అంటే పుణ్యము పాపము చేయడానికి కారణం ఏంటి అంటే దుఃఖం ఉన్నప్పుడు మనం ఏదో పుణ్యకార్యాలు చేస్తాం, దానివల్ల ఏదో ఒక మంచి స్థితి వస్తుంది, మళ్ళీ అహంకారంలో పాపాలు చేస్తాం. ఎప్పుడు కూడా మన యొక్క నిగ్రహ శక్తి అనేది కోల్పోకూడదు. అరే ఈరోజు నేనేదో మంచిగా ఉన్నాను. ఒక్కోసారి మనకేంటి అంటే భక్తిలో కూడా 16 మాలలు కూర్చొని ఏకదాటితో చేసేస్తే ఒక మాయ. ఏం మాయ అంటే ఆ రోజు కొంచెం 16 చేసేసాను. నీ కడుపుకి నువ్వు భోజనం చేస్తే నలుగురికి ప్రెస్ మీట్ పెట్టి నేను ఈరోజు భోజనం చేశానని చెప్పుకుంటే ఉపయోగం చెప్పండి. మనల్ని ఉద్ధరించుకునే దానికి చేశాం, దానికి ఎందుకు ఒక అహంకారం? చేస్తే ఆ మాయ, చేయకపోతే ఎట్టాగు మాయ, ఎట్టాగు మాయ. ఈ రెండు పరిస్థితుల్లో కూడా ఎప్పుడు మనం పౌరుషంగా మాట్లాడతాము, ఎప్పుడు మనం కఠినంగా ఉంటాము, మనం గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు. మనం గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు, మనలో అహంకారం వచ్చినప్పుడు, లేకపోతే వినమ్రతతోనే ఉంటాం. మనం నేను కరెక్ట్, ప్రపంచం అంతా రాంగ్. నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు, కృష్ణుడు కరెక్ట్, ఆయన దాసుణ్ణి నేను, కాబట్టి ఈరోజు ఈ గౌరవం లభించింది నాకు. ఆయన దాసుడు, ఆయన ఒక్కడే పర్ఫెక్ట్, మనం ఎవరం కాదు. ఈరోజు మన వల్ల ఎవరన్నా గౌరవిస్తున్నా, నమస్కరిస్తున్నా, ఏదన్నా చేస్తున్నా కానీ ఆయన ప్రతినిధిని అని చెప్పి మన వాళ్ళని గౌరవిస్తున్నారు. కానీ ఈ తిలకం గిలకం దులిపేసి మనం హిప్పీలాగా బయటకు వెళ్తే ఎవడు కుక్క కూడా లెక్క చేయదు. మనం కుక్క కూడా పోవు అంటది మన వాళ్ళని చూసి. సో అందువల్ల ఇటువంటి సత్యాలన్నీ ఎప్పుడు మనన చేసుకుంటూ మన యొక్క పరిధిని దాటకుండా మన చైతన్యాన్ని నిగ్రహించుకొని మనం జీవించడానికి ప్రయత్నించాల. మన పరిధి దాటకూడదు. అనవసరంగా ఒక మాట ఒకవేళ వాళ్ళన్నా కానీ భరించాలా. తృణాదపి సునీచైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. మరేంటి దాని అర్థం ఏంటి? గడ్డిపోచ కన్నా నేను హీనం, చెట్టులాగా ఓర్పు, ఇవన్నీ కలిగి ఉండాలా? లేకపోతే దేనికి చేస్తున్నాం సాధన, దేనికి వచ్చాం భక్తిలోకి? దేనికి వచ్చాం భక్తిలోకి? సో అందుకని ఈ భౌతిక జగత్తులో బాధల నుంచి విముక్తి పొందాలా అంటే భగవంతునికి శరణాగతి పొందితేనే. ఆ శరణాగతిలో కూడా మనం ఏంటి అంటే పూర్ణ శరణాగతి పొందలేదు కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆటుపోటులకు కలత చెందుతూ ఉన్నాం. భగవంతుడు నువ్వు ఆ పూర్ణ శరణాగతి పొందేంత వరకు కూడా నీకు ఆ సమస్యలు ఇస్తూనే ఉంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను భక్తి వదిలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఆ భక్తుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, ఈ భక్తుడు డిస్టర్బ్ చేస్తున్నాడు, ఈ భక్తుడు. ఆ డిస్టర్బెన్స్లన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు ఎంత నిగ్రహించి స్వామికి శరణాగతి పొందుతున్నావు అనే దానికి పరీక్ష అది. ఓకే, ఇప్పుడు వదిలేసి 10 జన్మల తర్వాత ఆశ్రమంలో చేరినా కానీ పక్కన సదాకృష్ణ ఒకడు ఉంటాడు, దశరథ ఒకడు ఉంటాడు, హేమనిమయ ఒకడు ఉంటాడు. అప్పుడైనా కానీ 10 జన్మల తర్వాత అయినా కానీ. ఎందువల్ల అంటే మనం ఎక్కడ ఆపేసామో అక్కడ మొదలు పెడతామని భగవంతుడు అన్నాడు. ఇక్కడ ఎక్కడ ఆపేసాం? పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆపేసాం. మళ్ళీ ట్రీట్మెంట్ మొదలవ్వాలంటే వీళ్ళందరూ ఉండాలా, వీళ్ళందరూ ఉండాలా. తప్పదు కంప్లీట్ గా. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, భక్తి మార్గంలో మనం ఉన్నాము అంటే ఈ సమస్యలు మనతో ఉన్నాయంటే మనలో పరిపక్వత తీసుకురావడానికి భగవంతుడు పెట్టే పరీక్షది.
దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. స్వామి అన్నమయ్య లాస్ట్లో అంటాడు కదా, అలసితి సొలసితి, ఎంత పెడతావయ్యా పరీక్షలు, కొట్టావు చాలు, దెబ్బలు తిన్నాను, ఇంకా నాకు లేదు, శక్తి లేదు, ఇంక వదిలేనని స్వామి, అలసిపోయాను. ఆయన పరీక్షలు ఇవన్నీ. ప్రతి ఒక్క వ్యక్తి మన జీవితంలో భౌతిక ప్రపంచంలో ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అదేదో కర్మను బట్టి జరుగుతున్నాయి. ఇక్కడి మాత్రం అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, మహాత్మనంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాషిక, నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో నా భక్తుడు ఉంటాడు. కష్టం కలిగితే దాన్ని మీరు శాపం అనుకోవద్దు. కష్టం మన జీవితంలో భక్తిలో ఉన్నప్పుడు కలిగింది అంటే అది కూడా ఆశీర్వచనమే. ఇది అర్థం చేసుకోవాలి. అది కూడా ఆశీర్వచనమే. ఏ రకంగా ఆశీర్వచనం అంటే మనలో ఉన్నటువంటి అనర్థం, మనలో ఉన్నటువంటి బలహీనత, మనలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడం కోసం భగవంతుడు ఆ నొప్పిని ఇస్తా ఉన్నాడు. శిల్పి రాయిని తీసుకొని కొడతాడు, కొట్టేటప్పుడు ఆ రాయి వద్దు 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 అని దాన్ని వదిలేస్తాడు. కొట్టించుకుంటే ఆ దెబ్బలు చక్కటి ఒక శిల్పి ఒక రాయిని కొట్టాడంట, దేవతా రూపంగా తయారైందంట. ఇంకో రాయిని కొట్టపోతే నన్ను కొట్టొద్దు అనిందంట, వదిలేశాడంట. ఆ దేవతా రూపంగా తయారు చేసినటువంటి రాయి ఏమో ఆ దెబ్బలు తినడానికి పూజనీయమైంది, మందిరంలో పూజకు పెట్టారు. నన్ను కొట్టద్దు అన్నటువంటి రాయినేమో మందిరానికి మెట్టుగా పెట్టారు. అక్కడేమో కాళ్ళతో తొక్కుతున్నారు. ఒక్క 10 రోజులు కొట్టించుకొని ఉంటే పడేది ఆ రాయి కూడా. నాకు వద్దు అని. సరే, నువ్వు 10 రోజులు కొట్టించుకునేదానికి నువ్వు బాధపడ్డావు, జీవితం అంతా కాళ్ళతో దొక్కించుకున్నావు. మనం కూడా ఇక్కడ భగవంతుడు పెట్టే పరీక్షలు నాకు కాదు అని చెప్పి వెళ్ళిపోయామనుకోండి, ఆ రాయిలాగా అందరి చేత ఎన్నో జన్మలు తొక్కించుకోవాల్సి వస్తుంది పరిస్థితి. ఆయన పెట్టే పరీక్షలకి ఈ నొప్పి నేను భరిస్తాను స్వామి, ఇంకా పెట్టు, నాలో ఉన్న అనర్థాలు ఇంకా పోని అని చెప్పి దాన్ని స్వాగతించిన రోజు మనల్ని కూడా ఒక రోజు ఇట్లా కూర్చోబెడతారు. స్వామి ప్రభుపాదుల వారిని కూర్చోబెట్టారు. అవును, అంత పరిపక్వత ఖచ్చితంగా మీకైనా నాకైనా కానీ ఆయన పవిత్రత ఎంత ఉందో, ఒక ధ్రువుల్లో పవిత్రత ఎంత ఉండింది, ప్రహ్లాదుల్లో పవిత్రత ఎంత ఉండింది, అంబరీషుల వారిలో పవిత్రత ఎంత ఉండింది, ఆ స్థాయికి చేరుకున్న రోజే మోక్షం. ఊరికినే అనుకోవద్దు, ఈడేదో నేను కొంచెం అట్టా ఇట్టా కామెడీ చేసుకుంటూ తిరిగేస్తే మోక్షం వచ్చేస్తుంది. లేదు, ఆ స్థాయి పవిత్రత వస్తేనే మోక్షం. మరి ఆ స్థాయి పవిత్రత వచ్చిన రోజు నీవు పూజనీయమైనటువంటి గురువువి, పూజింపబడతావు, సందేహం లేదు దాంట్లో. కానీ అంతవరకు ఓర్పుతో ఉండాలా, అంతవరకు సహనంతో ఉండాలా, అంతవరకు అవగాహనతో ఉండాలా. ఎందుకు జరుగుతున్నాయి ఇది, కారణం ఏంటి, అవగాహన ఉండాలా. లేకుండా చెలించిపోయామంటే అయిపోయింది కదా. మళ్ళా మొదలు పెట్టాలి. అది 10 జన్మలైనా 100 జన్మలైనా మళ్ళా మన చుట్టూ సేమ్ ఉంటారు సెటప్. ఆత్మలు మారిపోవచ్చు, అదే చైతన్యం ఉన్న సెటప్ ఉంటుంది. వాడొచ్చి గిల్లుతాడు, గిచ్చుతాడు, గీరుతాడు, అరుస్తాడు అని చేస్తాడు. ఓకే, దాసోస్మి. అందుకనే పూర్వాచార్యుల యొక్క జీవితాలు అన్నీ చదవాలి. ప్రభుపాదుల వారు ఎన్ని కష్టాలు పడ్డారు ఆయన జీవితంలో. రామానుజాచార్యుల వారు భగవత్ అవతారం, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. మధ్వాచార్యుల వారు సాక్షాత్తు వాయు సంభూతుడు, ఆయన్ని శిష్యులే సంహరించాలని చెప్పి ప్లాన్ చేశారు, శిష్యులే చంపేయాలనుకున్నారు. అవన్నీ ఎందుకు జరిగాయి? మనకు అరే నీ జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, కష్టం వచ్చినంత మాత్రాన్ని నేను వదిలేదు. ఇంకోటి కూడా మనం గమనించాలి, భౌతిక జగత్తులో ఏం కష్టాలు ఉండవా? నేను ఇందాక అదే చెప్పాను, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. జీవించాలంటే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి బయట ప్రపంచంలో. ఉదాహరణ కూడా చెప్పాను, వాడు లారీతో గుద్దేశాడు, నీకు అన్నీ చేసి పెడతా అన్నాడు, మరుసటి రోజు మాట మార్చేశాడు, నేను చేయను అన్నాడు. మనోడు వే అని అరుస్తూ ఉన్నాడు. ఏమైపోయిందో అనుకున్నా నేను. ప్రసాదానికి దారిలో ఆపామన్నమాట, నేను కార్లో కూర్చొని ప్రసాదం తీసుకున్నా, మనోడికి ఫోన్ వచ్చింది, అరుపులు కేకలు అనమాట. ఏంటంటే వాడు నిన్న చూడు ప్రభుజీ రిపేర్ చేపిస్తా అన్నాడు, ఈరోజు మాట మార్చేశాడు. అట్లా ఉంటుంది ఈ ప్రపంచం అంతా, అట్లాగే ఉంటుంది. ఎందువల్లంటే
ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు జైల్లో జెంటిల్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయాల్స్తే అది నీ మూర్ఖత్వం. జైల్లో జెంటిల్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే అది నీ మూర్ఖత్వం. జైల్లో ఎవడు ఉంటాడు? క్రిమినల్స్ ఉంటారు. సో ఇది మనం దుఃఖాలయం, ఇది దుర్గా, ఇది జైలు. ఇక్కడ ప్రతి ఒక్కడు చిన్న పెద్ద క్రిమినలే. ఇక్కడ మనం మనుషులు సరిగ్గా ప్రవర్తించట్లేదు. అరే ప్రవర్తించరా, నువ్వేం ప్రవర్తిస్తున్నావా? ఇంకొకరి నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి. ఇది జైలు, ఇక్కడ అందరు క్రిమినల్స్ ఉంటారు. అయితే ప్రభుపాదులు గారు ఇంకోటి కూడా చెప్పారు, జైల్లో గవర్నమెంట్ సిబ్బంది ఉంటుంది, వాళ్ళకి శిక్ష లేదు. మనం ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి పొంది నేను భగవద్భక్తుణ్ణి అంటామో అప్పుడు మనం ఆ గవర్నమెంట్ సిబ్బంది లాగా శిక్ష లేకుండా ఇక్కడ ఉంటాము. శిక్ష లేకుండా ఇక్కడ ఉంటాం. సో అందువల్ల ఈ యొక్క భౌతిక జగత్ ఏంటి అంటే దుఃఖాలయం, అశాశ్వతం. ఏదో పొరపాటున వచ్చేసాం. మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దీని నుంచి ఎట్లా బయటపడాలా, బయటపడడానికి ఎంత తీవ్రమైనటువంటి సాధన చేయాలా, ఎంత తీవ్రమైన సాధన చేయాలా. మనందరం అనుకుంటాం శ్రీల ప్రభుపాదుల వారు ఆయన జలదూత ఎక్కారు, అమెరికాకి వెళ్ళిపోయారు, ఆయన ప్రపంచం అంతా ప్రచారం చేశారు. దానికి ముందు ఏం చేశారో తెలుసుకోవాలి. దానికి ముందు ఏం చేశారు? ఆయన రాధా దామోదర్ మందిరంలో కూర్చొని రోజుకి 192 మాలలు జపం చేస్తా ఉన్నారు. 3 లక్షల నామాలు చేశారు 10 సంవత్సరాల పాటు. శ్రీల ప్రభుపాదులు ప్రచారానికి ముందు ఒక సైనికుడు తన్ను తాను అన్ని రంగాల్లో కూడా తన్ను తాను శిక్షణతోటి తీర్చిదిద్దుకుంటాడు యుద్ధానికి వెళ్ళేదానికి ముందు. ప్రభుపాదుల వారు యుద్ధానికి వెళ్ళేదానికి ముందు 10 సంవత్సరాలు బృందావనంలో రాధా దామోదర మందిరంలో కూర్చొని రోజుకి 3 లక్షల నామాలు జపం చేశారు. మౌన వ్రతాన్ని పాటించారు, ఎవరితో మాట్లాడలేదు, కొంచెం ప్రసాదాన్ని స్వీకరించారు, శాస్త్రాలు అధ్యయనం చేశారు. ఏంటి 3 లక్షల నామాలు, శాస్త్రాలు రాయడం, శాస్త్రాలు అధ్యయనం చేయడం, 10 సంవత్సరాలు ఆ రకంగా తపస్సు చేసి అప్పుడు ఈ యొక్క మాయను జయించడానికి యుద్ధానికి ప్రపంచ దండయాత్రకు బయలుదేరారు శ్రీల ప్రభుపాదుల వారు. సంపూర్ణమైన శక్తిని సాధించి బయలుదేరారు. ఊరికినే ఆయన వెళ్ళి పెద్ద పెద్ద సైంటిస్ట్ రాస్కెల్స్ అంటే వాళ్ళు ఆయన సాధన శక్తికి సరెండర్ అయ్యారు. అదే మనం రాస్కెల్ అని ఉంటే మొదటి రోజు కాల్చి పనిచేసేవాళ్ళు. ఆయన సాధన శక్తి తపస్య చేసుకొని వెళ్ళారు యుద్ధానికి. సో మనం కూడా ఏంటి అంటే నలుగురికి కృష్ణుని ఇవ్వాలా అనుకుంటే మనం కూడా తపస్సు చేయాలా, పవిత్రతను సాధించాలా, అవగాహనని పెంచుకోవాలా, భగవంతుణ్ణి రోజు ప్రార్థించాలా, స్వామి స్వామి నాకు సరైన అవగాహన ఇవ్వు. భక్తిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన. ఈ పరీక్షలు తట్టుకునే శక్తి కావాలి, శక్తి కావాలి. సో అందువల్ల నిత్యం భాగవత సేవయా. సో భగవంతుడు ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టిన తర్వాత అజ్ఞానాంధకారం ఈ భూమిని కప్పేసింది. సో దాన్ని ఛేదించే సూర్యుడు భాగవత ధర్మం. ఆ భాగవత ధర్మాన్ని అధ్యయనం చేసినప్పుడే కర్మను మనం పెంపొందించుకోకుండా ప్రతి అంశంలో కూడా నువ్వు ఎట్ట జీవించాలా అనేటువంటి ఒక మార్గదర్శకం లభిస్తుంది. ఇక్కడ ఈ 2-3 శ్లోకాల్లో నువ్వు తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలా, పతివ్రత అయిన భార్యను, పిల్లల్ని, గురువుని ఎట్లా నువ్వు చూసుకోవాలా, ఇవన్నీ కూడా మనకు మొట్టమొదటి తెలియాలి కదా. ఎట్లా మనం జీవించాలనేది తెలియాలా. అది తెలియాలంటే ఖచ్చితంగా భాగవత ధర్మాన్ని మనం అనుసరించాలి. ఇవన్నీ తెలియకపోతే ఇప్పుడు ప్రభుపాదుల వారితో ఒక ఆయన అంటారు, తెలియక చేసిన తప్పులు ఏంటి గురువుగారు అంటారు. ప్రభుపాదుల వారు సింపుల్గా సమాధానం చెప్తారు, చిన్నపిల్లవాడికి మంటల్లో చేయి పెడితే కాలుతుందని తెలిసినా తెలియకపోయినా వాడు పెడితే కాలుతుంది, మనం పెడితే కూడా కాలుతుంది. తెలిసినోడికి కాలుతుంది, తెలియనోడికి కాలుతుంది. ఔషధం యొక్క విలువ పిల్లవాడికి తెలిసినా తెలియకపోయినా వాడు వేసుకుంటే దాని పని చేస్తుంది. అదే రకంగా కర్మ కూడా ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత నువ్వు తెలుసుకొని జీవనాన్ని గడపాలా.
అదే జంతువుకి మనిషికి వ్యత్యాసం అని చెప్తారు ప్రభుపాదులు. జంతువుకి మనిషికి వ్యత్యాసం అది. ఇంకోటి ముఖ్యంగా మనం గమనించాలా, యవనంలో ఉన్నప్పుడు పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ రేపు సీరియస్గా భక్తుడవుదాం, రేపు సీరియస్గా భక్తుడవుదాం. వయసు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వచ్చి బాధపడుతూ ఉంటారు. శేష గారు వస్తారు, అయిపోయింది, శక్తి తక్కువ అయిపోతూ ఉంది, అది ఇది అంటారు. రజనాథ్ గారు వస్తారు, శక్తి తక్కువ అయిపోతుంది, ఏం చేయలేకుండా ఉన్నాం, ఈ బాధలు అవి. ఆ లిస్ట్లో నేను కూడా చేరాను. ఇప్పుడు నాకు కూడా సమస్యలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అవి. సో శక్తి ఉన్నప్పుడు మనం ప్రభుపాదుల వారు అందుకే చెప్పారు, వాడకుండా తుప్పు పట్టించడం కన్నా వాడి అరగదీయడం మంచిది అని చెప్పారు. వాడకుండా తుప్పు పట్టించడం కన్నా వాడి అరగదీయడం మంచిది. ఎందువల్లంటే వాడడం వల్ల అది ఉపయోగపడింది. మనం కూడా ఈ యంత్రాన్ని వాడితే అది మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడుతుంది. ఆ వాడకం అటు వాడకుండా అటు పెట్టేస్తే తుప్పు పట్టిపోద్దు, దేనికి పనికిరాదు. సో అందుకని ఈ భాగవత ధర్మాన్ని మనం తెలుసుకొని ఇతరులకు కూడా ఆ ధర్మాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ ఇవన్నీ నలుగురికి మనం తెలియపరిస్తే కొంతమంది అన్న, ఓహో తల్లిదండ్రులను ఇటు చూసుకోవాలంట, భాగవతం చెప్పింది, పలానా ప్రభు చెప్పారు, గురువుల్ని ఇటు చూసుకోవాలంట, పిల్లల్ని ఇటు చూసుకోవాలంట అని తెలుసుకుంటారు. ఒక 10 మంది కన్నా మనం చెప్తే ఒక్కడన్నా పాటించని ఆ క్రెడిట్ నీకే వస్తుంది కదా, నీవు చెప్పడం వల్ల వాడు పాటించాడు కదా. అందుకని మనం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఆయన ఈ సత్యాలు తెలుసుకున్న కొద్దీ ఉండలేకపోయారు. 70 సంవత్సరాల్లో అంత సాహసం చేశారు, ప్రపంచం అంతా తిరిగారంటే జీవకరుణ పొంగుతూ ఉండింది ఆయనలో. జీవకరుణ, ఈ జీవుల్ని ఉద్ధరింపజేయాలా అనేటువంటి తపన పొంగుతుండింది ఆయనలో. అందువల్ల చేయగలిగారు. మనలో కూడా ఆ జీవకరుణ అనేది ఉండాలా. మొదట కరుణ ఏంటి అంటే మనల్ని మనం ఉద్ధరింపజేసుకునేదానికి, తర్వాత ఇతరులకి సహాయం చేయడానికి. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, జన్మ సార్థక కరే కరో పరోపకార్. నీ జన్మను నువ్వు సార్థకం చేసుకో, దీన్ని అనుసరించడం ద్వారా కరో పరోపకార్, ఇతరులకు ఉపకారం చేయి, ఇతరులకు ఉపకారం. సో అందువల్ల మనం కూడా సీరియస్గా ఈ మార్గంలో మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఇతరులకి సహకరిస్తూ సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్?